హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్ చెప్తున్నాను. అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందనేది చెప్తున్నాను. అర్థశాస్త్రం అనే పదం ఓకియో నామస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఓకియో నామస్. ఓకియో అనగా గృహము అని అర్థము, నామస్ అనగా నిర్వహణ అని అర్థము. అంటే అర్థశాస్త్రం అంటే గృహ నిర్వహణ శాస్త్రం. మనకి ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారనమాట. మెకెంట్రియన్స్ అనే అతను అర్థశాస్త్రాన్ని రాజకీయ అర్థశాస్త్రం అని అన్నారు. అయితే మనకి అర్థశాస్త్రాన్ని విడదీయక ముందు అరిస్టాటిల్ దీని గురించి కొన్ని రచనలు చేశారనమాట. అంతకుముందు ఇది సామాజిక శాస్త్రంలో ఒక భాగంగానే ఉండేది, కానీ దాని తర్వాత అర్థశాస్త్రంగా విడిగా పెట్టారనమాట. మెకెంట్రియస్ ప్రకారం రాజకీయ అర్థశాస్త్రం అనే విషయాన్ని ఏ ట్రీట్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో రాజకీయ అర్థశాస్త్రం అని రచించారు 1615లో. నెక్స్ట్ ఇంకొక ఆర్థికవేత్త క్వీనీ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని ఆర్థిక పట్టిక అంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడు మనకి ఎంత ఖర్చులేని ఎంత వ్యయాలైనవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మనం ఏం చేసుకుంటాము, ఒక గ్రాఫ్ తీసుకొని దాని ప్రకారం ఈ లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయమైంది, ఎంత రాబడి వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఇవన్నీ మనం ఎస్టిమేషన్స్ చేసుకుంటాం కదా. అట్లనే ఇంట్లో కూడా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏమన్నా అప్పులు అవుతున్నాయా, లేకపోతే ఏమన్నా ఖర్చులు తగ్గించుకోవాలా, లేకపోతే ఒక రూపాయి పొదుపు చేయాలా, అట్లాంటి విషయాలన్నీ మనము మన దైనందిన జీవితంలో చూస్తూనే ఉంటాం కదా. ఈ క్వీనీ అనే ఆర్థికవేత్త ఆర్థిక పట్టిక అనే దాన్ని, టేబుల్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని 1758లో రచించారు. నెక్స్ట్ వచ్చేసి ఆడమ్ స్మిత్ ఎక్కువగా సంపద నిర్వచనానికి ప్రాధాన్యతనిచ్చాడు. అర్థశాస్త్రం అనేది సంపద గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి దాన్ని సంపద అనే భావంతో ఒక గ్రంథాన్ని రచించారు. ఎన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ ద కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఎన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథాన్ని 1776లో రచించారు. ఈయన్నే అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎవరిని? ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. అయితే శామ్యుల్సన్ కూడా మనకి అర్థశాస్త్రం గురించి రచనలు ఇచ్చారు. వృద్ధి శాస్త్రం అని. రాబిన్స్ వచ్చేసి కొరత నిర్వచనం, అంటే మనకి వనరులు అనేవి కొరతగా ఉన్నాయి కాబట్టి ఆ కొరతగా ఉన్న వనరులని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అని రాబిన్స్ కొరత నిర్వచనాన్ని ఇచ్చారు.